నా పేరు సిల్వేరి శ్రీశైలం. ప్రేమ శాంతి చిహ్నాలకు ప్రతిరూపంగా నిలిచేటటువంటి ప్రేమ విధ్వంసానికి దారితీస్తుంది. ఇద్దరు యువకుల మధ్య ప్రేమగా మారినటువంటి ఒక బంధం అది హత్యకు దారితీసింది. అసలు ఎక్కడెళ్తుందనేటటువంటి ఈ సభ్య సమాజం అందరినీ ఆలోచింపే విధంగా జరిగినటువంటి సంఘటన అబ్దుల్లాపూర్ మర్డర్ కేస్. సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, అదేవిధంగా క్రైమ్ సీక్వెన్స్ కిల్లర్ అయినటువంటి సిఐడి సీరియల్ ఆధారంగా చూసి ఒక యువకుని హత్య చేసినటువంటి ఉదాంతం హైదరాబాద్లో చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలాన్ని సృష్టిస్తుంది. అసలు యువత ఎటెళ్తుంది, వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటి, చేస్తుంది ఏంటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకునే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉద్భన్నమవుతున్నాయి. రీసెంట్లీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవీన్ను తన సొంత స్నేహితుడైనటువంటి హరిహర కృష్ణ అతి కిరాతకంగా హత్య చేయడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేవలం ప్రేమలో తలెత్తినటువంటి చిరు వివాదం హత్యకు దారితీసింది. అంటే ప్రేమకున్నటువంటి మీనింగ్ ఏంటి, ప్రేమకున్నటువంటి అర్థాలేంటి, మనం చేస్తుంది ఏంటి? ప్రేమ ఎప్పుడు నలుగురిని రక్షించాలి, నలుగురిని మనం మంచిగా చూడాలనేటటువంటి మీనింగ్తో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు హత్యలకు దారితీయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. అసలు ఇలాంటి సంఘటనలు ఒక మనిషిలో ఉత్ప్రేరకాలుగా మారడానికి గల కారణం ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి అంశంపై ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. మనతో పాటు ఆసియన్ ఫెడరేషన్ ఆఫ్ సైక్రాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి ప్రసాదరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి అంటే దేశవ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా కూడా సైక్రాటిక్ సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి అంశాల గురించి ఎక్కడొచ్చినా కానీ డాక్టర్ ప్రసాదరావు గారు మనతో పాటు ఉంటారు. మరో సైకాలజిస్ట్ డాక్టర్ యమునా పాఠక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా హరిహర కృష్ణ తండ్రి గారు అయినటువంటి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. హరిహర కృష్ణ గారి తండ్రి గారు ప్రభాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నవీన్ బంధువులను కూడా మనం కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా డాక్టర్ ప్రసాదరావు గారు మీతో ప్రారంభిద్దాం. అసలు ఈ సంఘటనను వినాలన్నా, నోటి నుండి చెప్పాలన్నా గొగ్గురు పుడుస్తున్నటువంటి సందర్భం. అసలు ఇలాంటి హినోనియమస్ క్రైమ్స్ చేయాలనేటటువంటి సంకల్పం మనిషిలో ఎప్పుడు కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది? ఇది చాలా మీరు చెప్పినట్టు శ్రీశైలం గారు, మనిషిలో ఉండే వికృతం, మనిషిలో ఉండే భయంకరమైన నేచర్, మన ప్రతిభాలు మనం అనుకుంటుంటాం. మన కోపం వచ్చినప్పుడు మనలో ఒక రాక్షసున్నాడని, మనలో భూతం ఉన్నాడని. కానీ అన్నిటికన్నా చాలా ఒక మనిషిని హామ్ చేద్దాం అనుకునేదే, అంటే హాని కలిగిద్దామని ఉద్రేకంగా కొట్టడం దగ్గర నుంచి, బూతులు తిట్టడం దగ్గర నుంచి మొదలెడితే చంపడం అంటే ఆల్మోస్ట్ ప్రాణం చేయడము, ఇంజరీ చేయడం అంటే మనిషికి ఉండే నెగటివ్. చంపడాలు సర్వసాధారణంగా మనం వింటుంటాం. కానీ ఈ చంపడం, ఒక మనిషిని హత్య చేసిన తర్వాత అవయవాలు తీసి తన గర్ల్ ఫ్రెండ్కి షేర్ చేయడం అనేటటువంటిది అంటే మనము రవిబాబు గారి సినిమా చూసినాం గులాబీ గోవింద్ క్యారెక్టర్లో. అంటే అవయవాలన్నిటినీ ఒక దగ్గర సమకూర్చడానికి ఎన్నో హత్యలు చేస్తుంటారు. అట్లాంటి సినిమాలు చూసి ప్రేరేపితమై ఇలాంటి సంఘటనలు చేయడం నిజంగా చాలా. ఇక్కడ మీరు రెండే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మనకి నెగిటివ్ భావాలు కొన్ని ఉన్నాయి, కోపం దగ్గర నుంచి, బాధ, దిగులు. బట్ అనుమానం అనేది భయంకరం. అనుమానం అంటే సస్పిషన్. ఇక్కడ నేను మాట్లాడుతుంది మార్బిడ్ జెలసీ, అంటే కపుల్స్ మధ్య రిలేషన్షిప్. ఇక్కడ లవర్స్ మధ్య, ఇట్లా లవర్స్ ట్రయాంగిల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇక్కడ జరిగినది మనిషి చంపుదామని అనుకున్నప్పుడు కలిగే భావనలు ఫస్ట్ డెఫినెట్గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బయటపడుతున్నది ఏంటంటే ఇక్కడ రెండు భాగాలు. ఎట్లా చంపుదాం అనుకునే ఆలోచనే తప్పు అనుకుని మొదలెట్టినప్పుడు మీరు చెప్పిన రెండో ఉదాహరణ, అంటే చంపిన తర్వాత దాని భాగాలుగా కట్ చేయడము, దాన్ని చూపించడం, దానికి కొంతవరకు మీరు చెప్పిన ఈరోజు నెట్లో అన్నీ దొరుకుతున్నాయి. ఫస్ట్ ఇంటర్నెట్కి వెళ్తే మనకి దొరుకుతాయి. సీరియల్స్లో కూడా సినిమాని చూపించినప్పుడు సినిమాగా చూసుకోకుండా దీని గురించే వెతికి దాని గురించి ప్లాన్ చేసే ఈ పర్టికులర్ కేసులో అయితే క్లియర్గా మీరు చెప్పినవన్నీ కనబడుతున్నాయి. ఏంటంటే ఇది క్షణిక ఉద్రేకంతో ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టింది కాదు, చంపింది కాదు. అది జరుగుతుండొచ్చు కొన్నిసార్లు. ఇది 3 months బిఫోర్ నుండి ప్లాన్ చేశారు మర్డర్ చేయడానికి. అది 2 months బిఫోర్ నైఫ్ పర్చేస్ చేశారు. కరెక్ట్. అది దీంతో పాటు అసలు యాక్చువల్లీ దగ్గరగా మెలుగుతున్నాయి. ఇప్పుడు కోపానికి కొంత
మనం చదువుతున్నాం లాస్ట్ 3 రోజుల నుంచి మనము వింటున్నది చూస్తున్నది కళ్ళకు కట్టినట్టు చెప్తుంది ఏంటంటే ప్లానింగ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే దీనికన్నా వేరే ఎగ్జాంపుల్ లేదు. ఎందుకు కోల్డ్ బ్లడెడ్? చంపడానికి ప్లాన్ చేస్తూ ఆ అబ్బాయితోటే తిరుగుతూ మనకు వచ్చిన తన స్నేహితులతోటి ఆ రోజు కూడా పార్టీకి వెళ్ళాడు. పార్టీకి వెళ్ళి వాళ్ళతో కలిశాడు. అంటే ఇక్కడ మీరు ఈ నెగిటివ్ భావన ఈ కేవలం జలసే కాదు. అంటే జలసీ అంటే ఏంటంటే ఒక కపుల్ మధ్య, ముఖ్యంగా ఏ కపుల్ మధ్య అయినా, ఇక్కడ లవర్స్ కపుల్ కావచ్చు, ఇప్పుడు ఈ రోజులో లివింగ్ ఇన్ కపుల్ కావచ్చు. ఇక్కడ అదే కాదు, ఈ ఒక తన స్నేహితుడు అమ్మాయితోటి క్లోజ్గా ఉంటున్నాడు అనే అనుమానం, దాన్ని చెక్ చేసుకోవడం, ఆ అనుమానాన్ని చెక్ చేసుకున్నట్టు మనకి కొన్ని సిగ్నల్స్ ఆల్రెడీ చూపిస్తున్నాయి. బట్ చంపుదామనే ప్లాన్ మటుకు చాలా కోల్డ్ బ్లడెడ్గా కనబడుతుంది. ఇప్పుడు మనిషిలో ఒకటి ఏంటంటే 1970లో మనకి రీసెర్చ్ స్టార్ట్ అయిన ఇట్లా మార్బిడ్ జెలసీ దగ్గర నుంచి. అంటే ఏమంటారు దీన్ని? ఏమంటారు? మార్బిడ్ జెలసీ. వల్ల వెంజ్ఫుల్ కిల్లింగ్, డిస్ట్రక్టివ్ ఎన్వీ అని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. వెంజ్ఫుల్ కిల్లింగ్ అంటే ఫైనల్గా ఈ పర్టికులర్ కేసులో జరిగినట్టు కోపం తెచ్చుకోవడం, అనుమానం తెచ్చుకోవడం, అనుమానాన్ని చెక్ చేసుకోవడం. అబ్బాయిని అడిగి ఉండొచ్చు, గ్యారంటీగా అబ్బాయితో పోట్లాడి ఉండొచ్చు 4-5 సంవత్సరాలు. బట్ చంపేద్దామని నిర్ణయం చేసుకుని ముందుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఒక స్టేజ్లో హీ హ్యాస్ ప్లాంట్. అది 3 నెలల నుంచి జరిగిందనే దానికి ఉదాహరణ కత్తి కొండం కానీ లేకపోతే మిగతా ప్లానింగ్ కానీ. రెండో పార్ట్ ఈ డిస్ట్రక్టివ్ ఎన్వీ అనేది, అంటే పెంచుకుంటూ, ఎన్వీ అంటే తెలుసు మనకి, మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదని నేను ఇట్స్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్. బట్ డిస్ట్రక్టివ్ ఎన్వీలో మనిషిని చంపేద్దామన్నంత ఎన్వీ వచ్చిందండి ఈ వ్యక్తికి. ఇది క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఏ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు అబ్బాయి తరఫు నుంచి. డాక్టర్ ప్రసాద్ గారు, మన యమునా పాఠక్ గారు అసలు మీ ప్రిలిమినరీగా ఈ కేసు గురించి మీ స్పందన ఎట్లా ఉంది? యమునా పాఠక్ గారు. నమస్తే అండి, ప్యానలిస్ట్ అందరికీ నమస్తే. ఒకటి శ్రీశైలం గారు, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, రోజు రోజుకి ఈ క్రైమ్ పట్ల మనం మాట్లాడే ఇటువంటి సంభాషణలు కానివ్వండి, ఇటువంటి చర్చలు ఎక్కువైపోతున్నాయి, కానీ తగ్గుముఖం పట్టే ఒక ఆస్కారం కూడా కనిపించినందుకు నిజంగా ఎటువంటి సభ్య సమాజంలో మనం ఉంటున్నాం అనేది నిజంగా సిగ్గుపడాలా, లేకపోతే రానున్న తరాల్లో ఈ వైపరీత్యాలు ఇంకా ఏ స్థాయికి వెళ్తాయి అని అధైర్యం చెందాలా అర్థం కాని పరిస్థితులు ఈ రోజు. ఇందాక మనం ప్రస్తావిస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఇందులో డిఫరెంట్ కోణాలుగా మనం చూసుకుంటూ ఉంటే, అసలు సమస్య వచ్చిన తర్వాత సమస్య మీద మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అసలు సమస్యకి కారణాలు ఏమవుతున్నాయి ఈ రోజు అనేది చాలా ముఖ్యంగా మనం నిజంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫేమస్ కొటేషన్ ఉన్నదండి, ఇట్ ఈస్ సెడ్ బై హెన్రీ థామస్ బకల్, వెరీ ఫేమస్ హిస్టోరియన్. ఆయన ఒక మాట అన్నారండి, సొసైటీ ప్రిపేర్స్ ద క్రైమ్ అండ్ ద క్రిమినల్స్ కమిట్ ఇట్. చూసారు, సొసైటీ ప్రిపేర్స్ ద క్రైమ్ అండ్ ద క్రిమినల్స్ కమిట్ ఇట్. అంటే ఈ రోజు ఆ స్థాయిలో అంటే పూర్తిగా అడుగులు పడుతున్నాయి, విచ్ ఇస్ వెరీ వెరీ వి షుడ్ బి అషేమ్డ్ టు రియలీ ఇలాంటి జరుగుతున్నందుకు. ఈ పరిస్థితులు మీరు తీసుకుంటేనే సగటున సభ్య సమాజంలో యావరేజ్ గా పిల్లలు 18 సంవత్సరాలు చేరుకునే టైం కంతా కూడా దాదాపు 2 లక్షల పైచిలకు ఎక్స్పోజర్ ఉంటుంది అని ఒక రీసెర్చ్ మనకి వెల్లడిస్తుంది. అంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ క్రైమ్ ఆఫ్ వయలెన్స్. ఇందాక మీరు ఒకటి కోట్ చేశారు, మీరు ఇందాక ఒక సినిమా డైరెక్టర్ దర్శకుల గురించి మీరు కోట్ చేశారు, ఇలా అనే సినిమాలో చేశారని. నేను వాస్తవం, అది సినిమా కావచ్చు, మీడియం కావచ్చు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వివిధ విన్యాసాలు కావచ్చు. అంటే సగటున ఒక పిల్లవాడు కానీ ఒక పిల్లలు కానీ వాళ్ళు పుట్టి పెరుగుతున్న సమయంలో ఏవైతే వాళ్ళు నేర్చుకుంటారో, వాళ్ళు చూసిన ద్వారా నేర్చుకుంటారో, అలికిడి ద్వారా వింటారో, ఇవన్నీ వాళ్ళు వింటూ పెరుగుతున్నారో, ఆల్రెడీ వాళ్ళకు వాయిలెంట్ బిహేవియర్, అంటే ఈ వాళ్ళకి తప్పు ఒప్పు అనేది తెలిసి తెలియని పరిస్థితుల్లోనే ఒక వాయిలెంట్ ఎక్స్ప్రెషన్స్ కి ఇటువంటి సంఘటనలకు వాళ్ళు మీడియా ద్వారా చూస్తున్నారు. అది సినిమాలు కావచ్చు, ఈ రోజు యూట్యూబ్ లో ఉంటున్న కంటెంట్ కావచ్చు, ఈ రోజు మనిషిని చంపాలంటే ఏం చేయాలని మీరు గూగుల్ అడిగితే గూగుల్ చెప్తుంది, డిఫరెంట్ ప్లాన్స్ చెప్తుంది. ఇదంతా అంటే ఎంత అన్ఫార్చునేట్ చూడండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇది భయంకరమైన నిజం. ఆల్మోస్ట్ 2 lakhs పైచిలకు యావరేజ్ గా 18 ఏళ్ళు వచ్చేటప్పటికే పిల్లలు ఎక్స్పోజర్ ఉంటున్నారు, అది క్రిమినల్ బిహేవియర్ కి జరుగుతున్నదంతా కూడా. సో వాళ్ళు ఏం గ్రాఫ్స్ చేస్తారు? ఇంకొకటి, ఇవన్నీ వీళ్ళు చూస్తూ పెరుగుతున్నారు.
పెరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ గ్రూమింగ్ ఎవరైతే ఒక శిక్షణ ఇవ్వాలో, నేను ఒక ఫస్ట్ మొట్టమొదటి చెప్పేది ఒకటేనండి, ఏ పిల్లవాడికైనా ఏ ఇంట్లో పిల్లలకైనా కూడా వాళ్ళ ఫస్ట్ గురువు వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ ఫస్ట్ రోల్ మోడల్స్ వాళ్ళ తల్లిదండ్రులు. అలాంటిది కుటుంబ క్షేత్రంలో పిల్లలు ఉన్న పరిస్థితుల్లో పిల్లలతో ఈ రోజు ఎంత ఇంటరాక్షన్ ఉంటున్నది, పెద్దవాళ్ళకి పిల్లలకి ఎంత ఇంటరాక్షన్ ఉంటున్నది, అది డెఫినెట్ గా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. మీరు చాలా వరకు చూడండి, ఎప్పుడైతే ఒక కంటెంట్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ గోయింగ్ లైఫ్ ఉన్న పిల్లలు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్న పిల్లలు, వీళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. చాలా తక్కువ ఆస్కారాలు ఉంటాయి మనకి. సో ఇది మనకి పేరెంటింగ్ అనేది ఈ రోజు సమస్య యమునపాట గారు, మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నను హరిహర కృష్ణ గారు తండ్రి అయినటువంటి ప్రభాకర్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు మీరు వినగలుగుతున్నారా నా వాయిస్? వినగలుగుతున్నానండి. ప్రభాకర్ గారు, అసలు సంఘటన ఏం జరిగింది, మీకు హరిహర కృష్ణ ఏం చెప్పారు, అసలు సంఘటన మీ దగ్గర దాకా ఎట్లా వచ్చింది, సంఘటనకు పూర్వపరాలు ఏంటి? సంఘటన అంటే ఫస్ట్ జరిగింది మాకేం చెప్పలేదు సార్ ఎవరు. జరిగిన సంఘటన ఇప్పుడు ప్రస్తుతానికైతే 17 తారీఖు జరిగిన సంఘటన అందరు మీరు చూశారు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే 18 తారీఖు అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు మాట్లాడాడు. తెల్లారే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయాడు. ఫోన్స్ వస్తానే, ఊకే ఫోన్స్ వస్తానే. ఫోన్స్ ఎక్కడి బిడ్డ ఏం సంగతి అని అంటే ఫ్రెండ్స్ చేస్తానన్నారు. ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఉండి తర్వాత మధ్యాహ్నం అంటే లేదు ఇప్పుడు వెళ్ళిపోతానన్నాడు అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే నేనే హన్మకొండలో డ్రాప్ చేసినాను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత 2 డేస్ తర్వాత ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇంటికాడిగానే ఉన్నాను, బాగానే ఉన్నాను, ఆ కాలేజీ పోయి వచ్చినాయి అన్నాడు. సరే సప్లై కూర్చున్నాను సార్. నాకు 22వ తారీఖు ఏమో వీళ్ళు ఫోన్ చేసింది సార్, ఆరోరో కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయి కాలేజీకి రావట్లేదు, ఇట్లా హెచ్డిఓ ఆఫీస్ నుంచి నేను ఫోన్ చేస్తున్నా హెచ్డిఓను అంటే, సార్ మరి మొన్నటి తారీఖు 16వ తారీఖు దానికి ఎగ్జామ్స్ రాశాడు కదా, మరి నేను అడిగితే కూడా రాశాను అన్నాడు, కాలేజీకి వస్తున్నాడు కదా అంటే, లేదు మీ అబ్బాయి ఫోన్ చేసి కనుక్కోండి అంటే, సరే సార్ అని మా అబ్బాయి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఒక అర్ధగంట లోపల మన నవీన్ వాళ్ళ మామయ్య ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి మీ అబ్బాయి ఉన్నాడా సార్, ఇట్లా సంగతి మా నవీన్ మీ అబ్బాయి గడిచిన పడ్డారట, నాకు మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు 17 తారీఖు నుంచి మా అబ్బాయి అవ్వబడతాడంటే, నాకేం తెలియదు మరి నేను కనుక్కొని ఫోన్ చేస్తా అంటే, అప్పటికి కూడా స్విచ్ ఆఫ్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇట్లా సంగతి అని చేసిన. ప్రభాకర్ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తారు? మళ్ళీ ఇచ్చి ఫోన్ చేశారు. నేను ఆర్ఎంపీ డాక్టర్ సార్. ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఎస్ఆర్ఆర్ తోట. ఎక్కడండి అది? హైదరాబాద్లోనేనా? వరంగల్. లేదు ఇప్పుడు వరంగల్లో ఉన్నారు మీ వాళ్ళు. వరంగల్. ఓకే ఓకే ఓకే. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట, కరీమాబాద్ రోడ్. ఓకే. మీ కొడుకు ఇక్కడ హైదరాబాద్లో విద్యాభ్యాసం గురించి ఉంటున్నాడండి? ఇప్పుడు మా కొడుకు అక్కడ జరగబట్టి 14 సంవత్సరాలు అయిపోయింది సార్. ఓకే. మీకు ఇంకా ఏం వివరాలు అందించారు మీ కొడుకు? వివరాలంటే ఆ రోజు 18కి వెళ్ళిపోయాడు, 19కి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తా అంటే 23rd ఇక్కడికి వచ్చాడు సార్. అది ఈవినింగ్ వచ్చాడు. ఈవినింగ్ వచ్చి వచ్చుడుతోనే నేను అప్పటికే నాకు ఫోన్స్ వస్తాయి అనేది ఏంది ఇది కథ అంతా అని నాకు అర్థం కాక మా వాడిని అడిగితే నిజం చెప్పాడు సార్. ఇట్లా కొట్టుకుంటే అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నేను అక్కడ ఉన్నాను, వేరే కాడికి ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను. ఒక 2 or 3 days 2 days ఉండొచ్చు సార్. తర్వాత మరి అబ్బాయిని చంపేవాల్సిన అవసరం నీకేమొచ్చింది? మీకున్న ఆ అబ్బాయికి ఉన్న విరోధం ఏంటిదని అడిగినా సార్. ప్రభాకర్ గారు, మీకంటే ముందు మాట్లాడినటువంటి ఇద్దరు సైకాలజిస్టులు కొడుకులు పిల్లల గుణగణాలు తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటాయి,
తల్లిదండ్రుల వ్యవహార శైలి పైన కొడుకుల గుణగణాలు ఆధారపడి ఉంటాయని చెప్పి ఒక స్పష్టత